చూడండి ఇల్లంతా నీళ్ళు ఎట్లా వచ్చినాయి వర్షం పడేసరికి. ఈ వానకి చూసారు అసలు ఇంట్లో నీళ్ళు ఎట్లా వచ్చేస్తున్నాయో. అంతా పెద్ద టాస్క్. ఇప్పుడు ఏం చేయదు, అంతా క్లీనింగ్ ఉంది. ఇప్పుడు ఇది ఒక్కటే కాదు, ఇది కొంచెం చూపిస్తాను రండి. ఇదిగో ఎంట్రన్స్ ఇక్కడ కూడా ఫుల్ వాటర్. ఆ ఓనర్స్కి చెప్పినా పట్టించుకోవట్లేదు. చూడండి హాల్ కనిపిస్తున్నాయి వాటర్ ఇక్కడ కూడా. ఇప్పుడు ఇదంతా క్లీనింగ్కి నాకు చుక్కలు కనిపిస్తాయి అన్నమాట. చూపిస్తాను మీకు మేము ఎంత కష్టపడి ఇప్పుడు మొత్తం క్లీన్ చేయాలా. యాక్చువల్గా ఇవాళ మా పాపకి స్కూల్ ఫస్ట్ డే ఉంది, ఇంకా అది స్కూల్కి వెళ్ళినట్టే కనిపిస్తుంది నాకు. చూడండి అసలు ఎంత దారుణంగా వచ్చినాయి లోపలికి వాటర్ నుంచి. ఆ పరిస్థితి ఏంటోనండి బాబు, మాకే అర్థం కాకుండా. ఆవిడ చెప్తేనేమో పట్టించుకోవట్లేదు. చూడండి మా పరిస్థితి, ఒక్క నైట్ వాన పడేసరికి ఎలా అయింది. ఇల్లు మొత్తం వాటరే. ఈ క్లీనింగే సరిపోతుంది ఇప్పుడు పెద్ద పని. మీలో కూడా నేను ఇట్లా ఫేస్ చేస్తుంటే చెప్పండి ఫ్రెండ్స్. కనీసం హోల్స్ కూడా లేవన్నమాట ఇది వాటర్ పోయేదానికి. ఇది అయిపోయాక మళ్ళీ హాల్లోకి వెళ్ళాలి, హాల్లో వాటర్ తెచ్చుకోవాలి. ఇదే ఒక డ్యూటీ అయిపోయింది మాకు. చూడండి చక్కగా ఆడుకోవచ్చు ఇందులో పడుకొని. మొత్తం వాటరే. ఆల్రెడీ నైట్ వస్తే ఒకసారి క్లీన్ చేసి పడుకున్నాం, తెల్లాలేసి చూసేసరికి రకంగా అయిపోయింది మళ్ళీ మొత్తం. ఒక పక్క ఆయన క్లీన్ చేస్తుంటే ఒక పక్క నేను టిఫిన్ రెడీ చేస్తున్నా స్కూల్ పంపడానికి. అది మ్యాటర్. ఇంకొకలాగా నేను చూపిస్తా చూడండి. తలుపు చూడండి మొత్తం ఇదిగోండి. ఎప్పుడు పడిపోయింది. ఇక్కడ నుంచి బయట మొత్తం వ్యూ కూడా కనిపిస్తుంది చూసారా, చిన్న కెమెరా లాగా. అది తెలియక వచ్చి బుక్ అయిపోయాను ఇక్కడికి.